తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి గ్రహ సంచారంలో అర్ధాష్టమ శనైశ్వరుడు, పంచమ రాహువు, సప్తమ కుజుగురుల యొక్క సంచారం, దశమ స్థిత రవి బుధ శుక్రుల సంచారం, ఏకాదశి కేతు యొక్క సంచారం. ఇక వృశ్చిక రాశి వారికి ప్రతి వ్యవహారంలో కాస్త ఒత్తిడితో కూడుకున్న నిర్ణయాలు, మనోధైర్యం తగ్గుతుంది, శ్రమతో కూడుకున్న కార్యాచరణ కలుగుతుంది. దైవబలంతో ప్రతి వ్యవహారంలో కూడా చక్కటి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. అంటే గ్రహ సంచారం బలం తక్కువగా ఉంది కాబట్టి దైవ బలంతోనే ముందుకెళ్ళమని ఈ వారంలో కొన్ని మనం సూచనలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా అర్ధాష్టమ శనైశ్వరుని సంచారం, శ్రమ అత్యధికంగా ఉంటుంది, ఫలితాలు తక్కువగా ఉన్నాయి. వృత్తి వ్యాపారాల ఇన్వెస్ట్మెంట్స్ తక్కువగా పెట్టుకోండి. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, కుటుంబంలో అనిశ్చిత వాతావరణం, ఆర్థికపరమైన ఒత్తిడి వారం కాస్త పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. నూతనంగా చేసే కార్యకలాపాలు, నూతనంగా గృహ నిర్మాణాలు, నూతనంగా వృత్తి వ్యాపారాల్లో మార్పులు చేసుకునేటువంటి వారికి కాస్త ఆలస్యంగా ముందుకెళ్ళటం ఈ వారంలో చెప్పదగ్గ సూచన. గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకునేటువంటి వారంగానే చెప్పుకోవచ్చు. అయితే గతం నుంచి ఉన్న ఆర్థిక, రుణ, ధన సంబంధితమైన సమస్యలు కాస్త ఒత్తిడిని కలిగి చేస్తాయి. ఇక నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి వారాంతంలో శుభవార్తలు వింటారు. గతం నుంచి ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీల కోసం కోరుకునేటువంటి వారికి కాస్త సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం వృశ్చిక రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక చిన్న తరహా వ్యవసాయం, వృత్తి వ్యాపారాల వారికి సానుకూల పరిస్థితులు కలుగుతాయి. ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. సకాల భోజనం, ఆరోగ్యపరమైన శ్రద్ధ తీసుకోవటం వృశ్చిక రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఈ వారంలో ఈ రాశి వారు చేయదగిన పరిహారాలు మనం చూసుకున్నట్లయితే చక్కగా నవగ్రహాల్లో శనైశ్వరుడికి నవగ్రహ ప్రదక్షిణాలు, శనైశ్వరుని యొక్క కోనపింగళ స్తోత్రాన్ని శనివారం చదువుకోండి. ప్రతిరోజు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, ఎక్కువ ఇబ్బంది ఒత్తిడి ఉండేటువంటి వారికి శ్రీ మన్యు సూక్త పారాయణ చేసుకోవటం అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇచ్చే వారంగా చెప్పుకోవచ్చు.